సార్ మనం ఆంజెలినా జోలీ గురించి మాట్లాడుకుందాం. మీరు పార్టీ చేసుకున్నప్పుడు వస్తాయి కదా, అంటే మా యూత్ మా దోస్తులందరూ ఆమెను ఎప్పుడు చూడాలా అని అట్లాంటి క్రేజ్ కదా. సో వస్తుంటారు సార్ ఒకసారి కల్పిస్తారా సార్? ఎందుకు కలపరు? యు ఆర్ యాస్ బ్యూటిఫుల్ యాస్ ఏంజెలినా జోలీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అప్పుడు మంచి సింపుల్ గర్ల్ ఏంజెలినా జోలీ, జెనిఫర్ లోపెజ్, వీళ్ళు ఎవరో స్టార్లు అనుకుంటా దూరంగా ఉంటారు కనుక వాళ్ళు ఏమని మాట్లాడతారు సార్? వాళ్ళందరికంటే పెద్ద హోలీ ఫీల్డ్ 10 times వచ్చారు, హైదరాబాద్ 9 times అనుకుంటా. మీతో ఎట్లా మాట్లాడతారు వాళ్ళు? వాళ్ళంతా హోలీ ఫీల్డ్ గారు అయితే I think last year also he was here. I think next time I'll invite you when they come. Oh, thank you. Boxer, ఆయన బాక్సర్. ఆయన 1 minute ఏంజెలినా జోలీ 10 years సంపాదించింది, ఆయన 9 minutes లో సంపాదించారు. మైక్ టైసన్ సార్ నాకు కూడా ఒక చిట్కా చెప్పవా? 350 crores ఎండోర్స్మెంట్ ఫైట్ కి 10 minutes లో వచ్చింది. ఇట్లా 1 minute లో పైసలు సంపాదించాలంటే ఏం చేయాలి సార్? ఒక బాక్సర్, ఒక యాక్ట్రెస్ అవ్వాలి. సార్ ఇప్పుడు ఏంజెలినా జోలీ ఒక్క మూవీకి మినిమం 10 to 20 million, 50 to 100 crore ఈ రోజు కూడా. ఈస్ ఎన్ ఏ క్లాస్ యాక్ట్రెస్. సార్ మళ్ళా మీ సినిమాలలో కానీ సుఖమేముంది, ఆవిడ కొంచెం డొనేట్ చేస్తుంది డబ్బులు. నాకున్న పరిచయాలన్నీ అందరినీ డొనేట్ చేయమంట, మనోళ్ళ కాదు. ఇక్కడ అమితాబ్ బచ్చన్ గారు చనిపోయే సమయంలో నన్ను పిలిస్తే చంద్రబాబు నాయుడు గారితో పాటు నేను వెళ్ళాను. 1 hour 15 minutes 1.5 ప్రేయర్ చేశా. మీరు చనిపోరని చంద్రబాబు నాయుడు గారు లోపల ఉన్నారు. అనిల్ అంబానీ వైఫ్ టీనా అంబానీ, జయా బచ్చన్, బయట షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, వీళ్ళంతా పెద్దలు 20 మంది ఉన్నారు. జానీ లివర్ గోవింద్ వీళ్ళంతా నా శిష్యులు కదా. నేను లోపలికి వెళ్ళి ప్రేయర్ చేసిన తర్వాత చెప్పాను, గాడ్ విల్ హీల్ యూ, యూ విల్ నాట్ డై బట్ సర్వ్ అదర్స్ అని. ఆయన ఎంత సర్వ్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ హోలీ ఫీల్డ్ గారు నెలకు 10 రోజులు నాతో సేవ చేస్తారు, తిరుగుతారు. లాస్ట్ మంత్ కూడా నాతో ఈ ట్రబుల్ కంట్రీస్ వచ్చారు, యుఐ వచ్చి. సార్ మళ్ళీ వీళ్ళంతా కానీ ఇక్కడ ఇండియన్ యాక్టర్స్ వీళ్ళు పెద్ద సేవ చేస్తున్నట్టు నాకేం కనబట్లా సార్. అంటే వాళ్ళ అది వాళ్ళ పర్సనల్ విషయం, కానీ మన సినిమా ఇప్పుడు మీరు తీసిన సినిమా వీళ్ళందరూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తారు కదా సార్. మీరు ఎందుకు పెట్టలేదు వీళ్ళందరినీ? అంటే ఆ సినిమా చేసేటప్పుడు వాళ్ళు వాడుకుందా, కానీ ఇప్పుడు చేసింది వెరీ అంటే బొగ్గులు ఏరుకున్న నేను. How did I reach Boeing 747 which is faster than Air Force One? అప్పటి నుంచి నేను అడుగుదాం అనుకున్నాం అసలు ఏ విధంగా ఎంత డిస్క్వాలిఫైడ్. ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ టు డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. నాకు ఎందుకంటే అనాథులు అనగా, వితంతువులు అనగా, నిరుద్యోగులు అంటే ప్రేమ అంటే నాలాంటి కష్టాలు ఎవరు పడకూడదు. సార్ నేను పడున్నాను. ఆసమ్ సార్. అసలు మీ కథ ఏంటంటే నాకైతే ఇట్లా ఫుల్ గూస్ బంప్స్ వస్తున్నాయి.